ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మున్నేరు వరదలని అంచనా వేసేందుకు పరివాహక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎగువన మహబూబాబాద్ జిల్లా నుంచి వస్తున్న వరదను అంచనా వేస్తున్నారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లాలోని మున్నేరు ఆకేరు వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వరదను అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ ఛాంబర్లోనే సీసీ కెమెరాలకు సంబంధించి మానిటరింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా వేయగలిగితేనే పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేయగలం అంటున్న కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల వల్ల కూడా కొన్ని చోట్ల బీభత్సం కూడా సృష్టిస్తున్న పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా గత ఏడాది ఇదే నెలలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తారీఖు నాడు భారీ ఎత్తున మూసికి అనేక ప్రాంతాల నుంచి వరద వచ్చిన నేపథ్యంలో మున్నేరు భారీ ఎత్తున వచ్చిన విషయం మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా మనం చూడొచ్చు మున్నేరుకు సంబంధించిన విజువల్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అంటే వరంగల్ జిల్లా నుంచి వచ్చే మున్నేరు, దీనికి సంబంధించి ఈసారి ముందస్తుగా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఎక్కడ ఏ విధంగా వాటర్ వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎట్లాంటి చేసుకున్నారు అనే అంశం మీద మన ముందు మాట్లాడడం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ సీసీ కెమెరాల ద్వారా ఎటువంటి ప్రయోజనం మీకు ఉండబోతుంది? అంటే మనకి ఇప్పుడు గత సంవత్సరం వచ్చిన అనూహ్యమైనటువంటి వరద దృష్ట్యా ఈసారి ఇంకా పటిష్టమైన చర్యలు చేయాలని చెప్పి మనము దాని ప్రకారంగా చర్యలు చేపట్టినాము. ముఖ్యంగా గత సంవత్సరం మనకు అనుకోకుండా చాలా పెద్ద ఫ్లడ్ చాలా తక్కువ వ్యవధిలో మనకి రావడం జరిగింది. అయితే ఈసారి అట్లా పునరావృతం కావద్దంటే మనకి ముందస్తు అంచనా ఉండాలనేది, ఖచ్చితంగా ఉండాలనేది మనము అంచనాకు వచ్చినాము. తద్వారా మనము ఇంతకుముందు ఓన్లీ కాలువొడ్డు దగ్గర మనము ఎవ్రీ అవర్లీ రీడింగ్ తీసుకునేది. బట్ అక్కడ వేగంగా పెరుగుతున్నప్పుడు మనం అక్కడ ఇవాక్యువేషన్ చేయడానికి కూడా టైం సరిపోదు. సో కాబట్టి ఇది మనం సరిగ్గా అంచనా వేసి ఎంత ఫ్లడ్ వస్తుంది, ఎంత ఇవాక్యువేషన్ మనం చేయాలి అనేది తెలుసుకోవాలంటే మనకు చాలా అప్పర్ స్ట్రీమ్ ఏరియాలో ఎంత వర్షం పడ్డది, ఎంత వరద ఉధృతంగా వస్తుంది, ఎంత వేగంగా పెరుగుతుందో మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. సో దట్ కనీసం మనకు 3-4 గంటల ముందు మనకు తెలిస్తే తద్వారా మనం కాలువొడ్డు దగ్గర చుట్టుపక్కల ఇటు ఖమ్మం రూరల్ కానివ్వండి, లేకపోతే ఖమ్మం అర్బన్ ఉన్నటువంటి ఏరియాస్ని ఎంతవరకు మనము అక్కడ పునరావాస కేంద్రాలకు పంపించాలో మనకు ఐడియా వస్తుంది. అంటే ఇదే విజువల్స్ మిగతా అధికారులు, అంటే మున్నేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న అధికారులందరికీ కూడా వెళ్ళే అవకాశం ఉంటున్నట్టు? అంటే తప్పకుండా. ఇప్పుడు లాస్ట్ టైం మనం చెప్పింది ఓన్లీ ఖమ్మంకి వచ్చే మున్నేరు నది మనకి ఇక్కడ పడ్డ వర్షం వల్ల రాలేదు. లాస్ట్ టైం పై లెవెల్లో మనకి వరంగల్, మహబూబాబాద్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల అక్కడ చెరువులు కొంచెం తెగడం వల్ల మనకి ఇక్కడ రావడం జరిగింది. సో కాబట్టి ఈసారి మనం 2-3 అంశాలు పకడ్బందీగా చేసినాం. ఒకటి, పై లెవెల్లో అది మహబూబాబాద్ జిల్లా అయినా వరంగల్ జిల్లా అయినా మనం అది వేరే జిల్లా అని అనుకోకుండా అక్కడ గేజ్ రీడింగ్ ఏర్పాటు చేసినాం. సో దట్ అక్కడ కూడా గేజ్ ఉంటే అక్కడ అధికారులు చేసి మనకి అలర్ట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి పై లెవెల్లో గేజ్ రీడింగ్ ఏర్పాటు చేసినాం. 2, అక్కడ అధికారులతో మనం వాట్సాప్ గ్రూప్ జాయింట్గా ఒకటి మనం ఫామ్ చేసినాం. ఎందుకంటే నదులకి జిల్లా బార్డర్లు అవన్నీ దానికి సంబంధం లేదు. సో కాబట్టి అటు మహబూబాబాద్ యంత్రాంగం, సిపిఓలు, అక్కడ ఇరిగేషన్ అధికారులు, వరంగల్ వీళ్ళందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మనకు చేస్తూ ఉన్నారు. సో గేజ్ రీడింగ్ ఒకటి, వర్షపాతం, దాంతోపాటు ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేసినాం. అంటే గత వారం రోజులుగా మనం చూస్తున్నట్టయితే వరంగల్ జిల్లాలోనే భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. దానికి అనుగుణంగా ఎప్పుడైనా సరే మున్నేరు వరంగల్ జిల్లాలో ఏమొచ్చినా మన మీదే ప్రభావం పడవచ్చు అని ఉంటుంది. ఈ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఎటువంటి ఏర్పాట్లు మీరు చేస్తున్నారు? ఇప్పుడు మన జిల్లాలో మొత్తం 73 పునరావాస కేంద్రాలు మనము ఏర్పాటు చేసినాం. ఖమ్మంలో కాకుండా మనం మిగతా మున్సిపాలిటీల్లో వేరే దగ్గర కూడా చేసి 73 ఇన్ఛార్జ్లు కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ మనం ఇందాక చెప్పినట్టు పై లెవెల్లో ఎంత వరద వస్తుందో దాని ప్రకారంగా ఇక్కడ 16 ఫీట్ వస్తుందా, 20 ఫీట్ వస్తుందా, 25 లేక గత సంవత్సరం వచ్చినట్టు 40 ఫీట్ దాటుతుందా అనేది మనకు అంచనా ప్రకారంగా వార్డు వారీగా డివిజన్లు చేసినాం. సో మనకి అది స్టాండర్డ్ ప్రోటోకాల్. ఫస్ట్ వార్నింగ్ 16 ఫీట్ రాగానే ఇమీడియట్గా ఏ కాలనీలో ఎన్నెన్ని ఫ్యామిలీస్ని షిఫ్ట్ చేయాలనేది కూడా మనం అంచనాకు వచ్చినాం. ఆ పునరావాస కేంద్రాల్లో కూడా ఒక హెల్త్ ఇన్ఛార్జ్, కుకింగ్ ఇన్ఛార్జ్, శానిటేషన్ ఇన్ఛార్జ్ అండ్ మన మున్సిపల్ ఇన్ఛార్జ్ అన్నీ ఏర్పాటు చేసి, సో ఒకవేళ మనకు వచ్చేటట్లయితే పైనుంచి మనకు ముందస్తు ఫోర్కాస్ట్ ఉంటుంది. 2, ఇమీడియట్గా మన ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే పకడ్బందీ కార్యాచరణ మనం చేసి ఉన్నాం.
ఇది చూస్తున్నాం. ఈసారి మున్నేరు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఇప్పటికే వరంగల్ జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు వస్తున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా అంటే తెలంగాణలో ఖమ్మం, మధుర చివరి ప్రాంతంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పెద్ద నగరం ఉండటంతో దీని విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకొని సీసీ కెమెరాల ద్వారా మొత్తం కూడా అటు డోర్నకల్ నుంచి అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్న తిప్పారెడ్డిగూడ నుంచి అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరాల ద్వారా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే మానిటరింగ్ చేసే ప్రక్రియ ఈసారి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి వరదలు వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అనుదీప్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.